అన్ని యుగాలలోనూ అనేక అవతారములు స్వీకరించాడు. ఏదో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటే అవతారం ఉండదు, అనేక అవతారములు ఉంటాయి. ఎందుకంటే అంశావతారములు, అంశావతారములు, ఆవేశావతారములు, ఇలా భగవంతుని యొక్క అవతారములను విభాగం చేస్తారు. విభాగం చేసినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రయోజనం కోసమని వస్తుంది. వచ్చినప్పుడు ఒక్కొక్క యుగంలో అనేక అవతారములు వస్తూ ఉంటాయి. కానీ ఆ యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ప్రధానమైనదిగా నిర్ణయిస్తారు. ఎందుకు నిర్ణయిస్తారు అంటే అది భగవత్ సంబంధమైనటువంటి ఒక పరమసత్యాన్ని మనందరం మనసులో ఊంచుకోవలసినటువంటి విషయాన్ని లోకానికి విశదీకరిస్తుంది. అన్ని యుగాలలో ఆ పర్వతం ఉన్నట్టే, పేర్లు మారినట్టే భగవంతుడు కూడా అన్ని యుగములయందు, యుగాంతములయందు, యుగ ప్రారంభమునకు పూర్వము కూడా ఉన్నప్పటికీ, ఒక్కొక్క యుగంలో ఎన్నో అవతారములు తీసుకున్నప్పటికీ, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ప్రఖ్యాతి. ఆయన కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటేశ్వర. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ప్రధానంగా చెప్తారు. అంటే దాని ఉద్దేశ్యం మిగిలినవి అప్రధానములని కాదు. ఆ అవతారమునందు ఒక వైశిష్ట్యం ఉంటుంది. మీరు ఆ అవతారం గురించి అంత బాగా చదువుకున్నారనుకోండి, ఎక్కడో తళుక్కని మెరిసి దానికి సంబంధించిన విషయం ఉంటుంది. అది బాగా పట్టుకోగలగాలి. దాని చేత ఏ ఏ అవతారములు ఎందుకు వచ్చాయో, ఏ వర్గంలోకి పెడతాయో తెలుస్తుంది. కృతేతు నారసింహోభూ. కృతయుగంలో నరసింహావతారం గొప్పది. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి తిథి నాటి ప్రదోష వేళలో ఆవిర్భవించాడు. కృతయుగంలో నరసింహస్వామి అవతారం అన్ని అవతారాల కన్నా గొప్పది అన్నారు. ఎందువలన అంటే ఆయన ఉగ్రరూపంతో కనపడతాడు పైకి. నిజానికి ఎవరైనా చాలా కోపానికి వశపడిపోయాడు అనుకోండి, ఉత్తర క్షణంలో ఆయన కోల్పోయేది ఏది అంటే ఆలోచన కోల్పోతాడు. ఈ పని చెయ్యొచ్చా, ఈ పని చేయకూడదా ఆలోచన ఉండదు. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతాడు. ఆయన ఉగ్ర నరసింహము అని అంటారు. కానీ ఆయనంతటి శాంతమూర్తి లేడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే, ఆయన నరసింహావతారంగా వచ్చేటప్పుడు కేవలం హిరణ్యకశిపుణ్ణి చంపడం ఒకటే దృష్టిలో పెట్టుకుని వచ్చినప్పుడైతే ఆయన ఆవేశమునకు వశపడి ఉండి ఉండవచ్చు. కానీ లోపల ఎంత పరమ ప్రశాంతంగా ఉన్నాడు అంటే, బ్రహ్మగారిచ్చిన వరాలు దృష్టిలో పెట్టుకుని అవి కూడా నిజం అవ్వాలి, లేకపోతే బ్రహ్మగారికి అపఖ్యాతి వస్తుంది. ఆయన హిరణ్యకశిపుడికి వరం ఇచ్చాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అని అడిగాడు. పగలు చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్న వాటితో చచ్చిపోకూడదు, ప్రాణం లేని వాటితో చచ్చిపోకూడదు, నరుల చేత చావకూడదు, మృగముల చేత చావకూడదు, పక్షుల చేత చావకూడదు, అస్త్రముల చేత చావకూడదు, శస్త్రముల చేత చావకూడదు, గాలిలో నీటిలో పంచభూతములతో యక్షరాక్షస గంధర్వ కిందెర కింపురుషాదుల చేత వేటి చేత నాకు మృత్యు ఉండకూడదన్నాడు. బ్రహ్మగారిచ్చిన ఇన్ని వరాలకి మినహాయింపు వచ్చేటట్టుగా చూసుకున్నాడు. పగలు కాదు, రాత్రి కాదు, ప్రదోష వేళ, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, గాలిలో కాదు, నీటిలో కాదు, నిప్పులో కాదు, తన తొడల మీద. ప్రాణమున్నవి కాదు, కోసేస్తే బాధ పెట్టదు, ప్రాణమున్నవి పెరుగుతుంటాయి కాబట్టి గోళ్ల చేత. నరుడు కాదు, మృగము కాదు, నరసింహము. ఇన్నిటికీ బ్రహ్మగారిచ్చిన వరాలకి మినహాయింపు తీసుకొస్తూ బ్రహ్మగారి ఖ్యాతి పాడవకుండా హిరణ్యకశిప సంహారం చేశాడు. అది ఒక విషయం. అంతకన్నా చాలా గొప్ప విషయం ఏమిటంటే, విష్ణువు అంటే వ్యాపకత్వము అని అర్థం. అంతటా నిండి నిబిడీకృతమైపోయిన వాడెవరో ఆయన విష్ణువు. దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అంటుంది శృతి. వినేదాంట్లో, చూసేదాంట్లో, కనపడుతున్న ప్రతి వస్తువులో ఆయన వ్యాపించి ఉంటాడు, కనపడడు. లోపల అంతర్లీనముగా వ్యాపకత్వమును పొంది ఉంటాడు. ఈ తీగలన్నిటిలో విద్యుత్ ఎలా వ్యాపించి ఉంటుందో అలా వ్యాపించి ఉంటాడు ఆయన.
ఆయన వ్యాపకత్వాన్ని నిరూపించాడు. వ్యాపకత్వాన్ని హిరణ్యకశిపుడు ప్రశ్నించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.